సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ నామానికి మహిమ తెచ్చుకుంది, ఘనత ప్రభావం మీకు ఆరోపించు, ప్రతి అవసరము తీర్చి మహిమ పొందమని వాక్యం ద్వారా మాట్లాడారు. యేసు నామములో నామ తండ్రి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారో రాయబడింది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి చాలండి. కలగడమా మరలా చదువుకున్నామా అందరూ తీశారనుకుంటా నేను. విశ్వాసమును బట్టి 7 దినాల వరకు ప్రదక్షిణము అంటే తిరుగుట, చుట్టూరు తిరగటం వలన ఎరుకో గోడలు కూలెను అని రాయబడింది. ఎరుకో గోడల వలన ఎరుకో ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకు సేఫ్టీ. ఇప్పుడు ఎరుకో లేదా కానాను దేశము అనబడేది దేవుడు ఇశ్రాయేలీయులకు, అక్కడ ఎవరు ఫోన్ ఇతర బయట ఫోన్ అది అంటుకోలేని దేవుడి దగ్గర న్యాయం లేదు. ఇదిగా ఇలా ఫోన్తో పనేట ఆగలేదే, అది ఆగే ఫోన్ కూడా జ్ఞాపకం పడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది. ప్రియులారా, ఎరుకో గోడలు కూల్చవలసిన పని ఇశ్రాయేలీయులకి ఏంటి? ఇశ్రాయేలీయులు ఏమైనా ఎరుకో గోడలు కూల్చారా? లేదు. ఎందుకంటే ఎవరునూ లోపలికి వెళ్ళకుండా రాయబడ్డ చూడండి. యెహోషువ గ్రంథంలో యెహోషువని ఏర్పాటు చేసుకునండి ఎరుకో గోడలను దేవుడు కూల్చాడు. అక్కడ రాయబడింది ఎవరునూ లోపలకు రాకుండా, ఎవరునూ వెలుపలికి వెళ్ళకుండా. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయము చేత ఎవరి భయము? గుర్తుపెట్టండి అన్నమాట. ఇశ్రాయేలీయుల ఆత్మ సంబంధంగా మనమే కదా. ఇశ్రాయేలీయుల భయము చేత ఎవరునూ బయటికి వెళ్ళకుండా, ఎవరునూ లోపలికి రాకుండా ఎరుకో పట్టణం యొక్క ద్వారము గట్టిగా మూసేశారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చెప్పారు ఆయన, చూడుము నేను ఎరుకోను దాని రాజును. వాడంత గట్టిగా మూసుకొని ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను గెలిచి చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై, మీరందరూ ఎవరు? యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి, పట్టణాన్ని ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. అలాగూ 6 దినాలు చేయండి రోజుకు ఒకసారి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ దినమున మీరు 7 మారులు చదవాలి. 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా రోజుకు ఒకసారి తిరగాలి. 7వ రోజు 7 మారులు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. అలా తిరిగితే ఆ యాజకులు బోరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ ఎదుటికి చక్కగా వెళ్ళిపోయారు. పట్టణ ప్రాకారం ఎక్కి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు దాన్ని ఏకీభవించి ఆమేన్ చెప్పి అమేన్ చెప్పి ఏకీభవిస్తున్న సంఘ బిడ్డలు ఉన్నప్పుడు ఆ గ్రామ రక్షణ కొరకు ఆటంకముగా ఉన్న
ప్రతి ఎరుకో కూడా కూల్చబడుతుంది. అర్థమైందా? నీవు ప్రార్థనకి వస్తున్నావా, వచ్చి ఏకీభవిస్తున్నావా? ఆయన బోరధ్వని చేస్తుంటే వీళ్ళు కేకలు వేస్తున్నారంట. దైవజనులు ప్రార్థిస్తుంటే దాన్ని ఏకీభవించినగా, దైవజనుడు ప్రకటిస్తుంటే దాన్ని ఏకీభవించినాడు కావాలి. దైవజనులు అనగా యాజకులు, సంఘము, దేవుని బిడ్డలు వాళ్ళు ఏకీభవించినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక యాజకులే జరగదు, ప్రజలందరూ తిరుగుతున్నప్పుడు ఎరుకో గోడలు ఏమయ్యాయంటే ఈ ఎరుకో గోడలు ఆశీర్వాదానికి ఆటంకాలు. శత్రువు నీ ఆశీర్వాదాన్ని ఒక 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 బంధింపు ఒక దాంట్లో బంధించేసి అది ఒక గోడగా కట్టేసి నీ దగ్గరికి రానియకుండా సాధన చేస్తుంది. అందుకే కష్టపడుతున్నా ఫలితం కనబడట్లా. ఎందుకు? నువ్వు దేవుని పెట్టు ఎక్కితే మళ్ళీ వారమే, మళ్ళీ తక్కువ మనం చెప్పలేము. ఏమన్నా చెప్తాగా మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి ఇంకంతే సార్. ఈరోజు మిస్ అయిపోయినా మళ్ళీ ఏమో వచ్చావు, అప్పుడు జ్వరం కాబట్టి మళ్ళీ అది కూడా పోతుంది, లేకపోతే ఇంకేమైనా అంటే ఇంకా అది కూడా పోతుంది. ఒక దినం దేవుని సన్నిధిలో గడుపుతాను, ఏ దినాలు ఆశీర్వాదం అంటే ఒక దినం కొడుతాను వారం. మరి ఒక దినానికి అంత శ్రేష్టమైంది అయితే ప్రతిరోజు నీ ఎరుకోవడం ఏదో ఎదుర్కొంటున్నా నీ కొండగా అవి కోల్చబడాలి, అవి కోల్చబడాలి. సెల్లో ఉన్న రీల్స్ చూసినంత సమయం ప్రార్థన చేస్తున్నావా? ఆ టీవీ సీరియల్ చూసినంత మాత్రం అంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నామా? మరి దీనికి అలవాటు అయిపోయినటువంటి మనిషి దానికి ఎందుకు అలవాటు కాలేకపోతున్నారు? అవదే కాపురాలంతా ఆ ముగ్గురే. దేవుడు గారు మనం మంచి మాట చెప్పారు. ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని దీవించి, దేవుడికి ఆ మాట కాదు, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దీవించబడిన ఆ చెమ్మ తిరగలో చాలా మంది ఉన్నారు. మమ్మల్ని దేవుడు దీవించండి చెప్పడానికి చెమ్మ తిరుగుతాం, కలుగుతున్న కొద్ది కోర్చాట్లు కొడతాయి, కొత్త బుద్ధి కొడుతుంది, కలుగుతున్న కొద్ది ఆయన బిడ్డడు కనుక దాన్ని ఆపడం. మనకు మనమే ఆ గోడ కూర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. సాధారణంగా మన పొలాల్లో చూసినప్పుడు ఏ జంతువులు పెడతాయండి పుట్టలో? అది ఉండేదే ఏమంటారు అందులో? సేవలు పుట్టలు పెట్టుకుంటాయి. పాముల కోసం కాదు, పాముల కోసం కాదు. అవి ఎందుకు పెట్టుకుంటున్నాయి? అట్లా ఈ పొలంలో ఉన్న గింజ గిలక తెచ్చి ఆ పుట్టలో పెట్టుకోవడానికి మట్టితోనే అవి ఐక్యత కలిగి నిర్మించుకుంటాయి. అవి పాములు ఉంటాయని కాదు, కానీ పాములు వచ్చి ఆక్రమిస్తున్నాయి. కానీ సేవలన్నీ తిరగబడితే పాము ఏంటవుద్ది? తిరగబడతాయా? బలవంతమైన సర్పము చలి చేమల చేతబడిన చావదా అని ఒక సొంతంగా చేసి పడాడు. మరి ఆయమ్మనే పిలిచాడు సొంత అని. దేవుడికి మరి అది తిరగబడుతుందా? వదిలేస్తాయి. చేమలు వదిలేస్తాయా? చంపేస్తాయి పావునే. చంపగలవాలేవో చెప్పండి. చంపగలవు, చంపుతాయా? నువ్వంతే కష్టపడి నువ్వు సంపాదించుకొని నీ కొరకు నీ దేవుని కొరకు నువ్వేదో బతికి మేరపోతుంటే దుష్టుడు సర్పం రూపంలో ఏదో ఒక రూపంలో నువ్వు తినేస్తున్నాడు. నువ్వు వదిలేస్తావు. ఏమన్నా అందరికాలుగా జరుగుతుంది, మనకాలు వచ్చే పాపిష్ట మాట అందరికాలుగా ఎందుకు జరుగుతుంది, నీకెందుకు ఎలా జరుగుతుంది? నీ నోటి మాట సరైనది కాదు, నీ బ్రతుకు సరైనది కాదు, మనం దాన్ని దిద్దుబాటు చేసుకోలేకే ఆ కోటలే మనది, అందులో ప్రవేశించేది నీవు కావట్లా. నీ ఆశీర్వాదాన్ని దుష్టుడు వేరేలా దొంగిలించుకుంటున్నాడు. చేమలాగా నీవు నీ సేవకుని కుటుంబం మరి అందరూ కలిసి ప్రార్థన చేసి ప్రభు ఈ వీడియో దీవించబడి ఆశీర్వదించబడి ఆరోగ్య రీత్యా, ఆదాయ రీత్యా, ఆత్మీయ రీత్యా, మానసిక రీత్యా ప్రతి విషయంలోనూ ఇది దీవించబడాలి ప్రభు అంటే అలా 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 ఆ చేమల పుట్టలు పెట్టుకుంటున్నట్టుగా మెల్లిగా దేవుడు నేను తింటే సడన్ గా పాము వచ్చి మొత్తం సేవలు పంపించేసి అది చెట్టు అయిపోతుంది. సర్వసంతానం వెళ్ళి దాంట్లో పాలేసేస్తారు. ఇంకా అంతే.
ఇక పాములకు సంబంధమే లేదు, సేవలకు సంబంధమే లేదు. ఆ పుట్ట అదంతా ఇది నీకు జరుగుతున్న అన్యాయం. నీ వెరుగుతున్నావు. అయితే నీ ఆశీర్వాదాన్ని నువ్వు వదిలిపెట్టేసుకుంటున్నావు. చెడాలనే పాము దూరిపోయా వదిలేస్తున్నావు. తప్పుడు మాటలు, తప్పుడు దోషణ మాటలు, రకరకాల నీకు తెలుసు. నేను చెప్పక్కర్లేదు, మహానుభావ అనుభవాలు ఉంటారు. రైతులా వదిలేయడం వల్ల అనకుండా దూరిపోతాయి. ఇలా పాములు కాదు, బంగారు లాంటి దేహానికి కొడతా చచ్చిపోతుంది. అది కాదు. ఈ పాము దేవుడు కూడా ఇవే తీసుకోవాలి. ఎందుకు పొట్టారు దేవుడు సేమే చంపాలి పాముని. గడ్డి పలకలతో ఏనుగులు బంధించగలమని చెప్పాడు అక్కడ ఆయన. గడ్డి పలకలతో ఏనుగులు బంధించవచ్చు, సేమలన్యం ఒకటైతే పాములు చంపవచ్చు. అంటే ఆక్రమించుకునేటటువంటిది విషపూరితమైనది. స్వాస్యం నీది ఆక్రమించుకుంటున్నది. ఇక్కడ మన షెడ్ ఉన్నప్పుడు అంతా అమ్మగారు చెప్పారులే, ఆయన చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు కానీ ఏదే మన రాలేడు. పచ్చి బూతులు తిట్టకూడదు కదా. అసలు మనం బాగా లేకపోయినా కానీ బూతులు తిడుతూ ఉంటాం. ఆయన అక్కడ కలిసి కనబడతాడు, చెయ్యాలి కలిసి ఎలా కూర్చోడు. ఇప్పుడు ఆయనే కోరు నమస్కారం చేయాలి ఈ చుట్టుపక్కల. ఇక ఈ మనిషి బతకడు, ఏమో దేవుడి శాతం అనుకున్న వ్యక్తికి దేవుడు అది ఇచ్చి నువ్వు చేయడం వల్ల అప్పచెప్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నీ ఎదుటనున్న ఎరుకో గోడ నీవే కూర్చుకోవాలి. ఇశ్రాయేలీల ఎదుట నుండి ఎరుకో గోడలు ఇశ్రాయేలీలే దేవుడు దిగి వచ్చి ఆ పని చేయడు. అలాగే నీవేమైనా తవ్వారా? ఇశ్రాయేలు ఏమైనా తవ్వారా? ఆర్భాటముతో దేవుడికి స్తుతులు చెప్పారు. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడి కార్యాలు పట్ల చెయ్యు. నీ జ్ఞానాన్ని దేవుడు ఇంప్రూవ్ చేస్తాడు. ఏది నీ గురి అయి ఉన్నదో, ఏది నీ టార్గెట్ అయి ఉన్నదో దాన్ని పట్టుదలడు. చక్కగా నువ్వు ప్రయాసపడతాను కదా, దేవుడు అంతా తగ్గాల్సిన నీ ఇష్టం. ప్రయాసపడకూడదు. నువ్వు కష్టపడు. నీ కష్టపడమని ఎవరు చెప్పు. గిద్యోను ఎప్పుడో అనుకోలా ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అవుతారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అవుతారని గిద్యోను ఎప్పుడో అనుకోలా. మిద్యానీయులకు భయపడి గౌరవ చోటున గోధుమతో కొట్టుకుంటాడు. పరాక్రమం కలిగిన బాలాక్యుడా అని పిలిచాడు. ఎవరో దేవుడే పిలిచాడు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిని చేశాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టు, నీ బ్రతుక్కి ఆటంకముగా ఉంటున్నటువంటి ఎరుకో గోడలు అవి కోల్చబడాలి. నీవు ఆర్భటించి, నువ్వు స్తుతించి, నువ్వు గణపరిస్తేనే తప్ప, నువ్వు ఆయన మహింపరిస్తేనే తప్ప అవి అడ్డుగోడలు. 20 వచ్చిన ఏం చదువుకున్నామండి? జనులు చక్కగా అవట ఎంత బంధం ఉంటుందో తెలిసిన ఎరుకో గోడలో ఒక వీధి ఉంటుంది. దాని మీద ఇటొక వాస, ఇటొక వాస. ఒక వీధి ఎంత వెడల్పు ఉంటుందో అంత పెద్దది. ఒక దిన ప్రయాణం అంత పెద్దది. కోల్చబడిన తర్వాత ఇక్కడ చెప్తారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, స్త్రీలేమి పురుషులేమి చిన్నలేమి పెద్దలేమి అందరూ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించింది. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ఆమె తండ్రి ఇంటితో కలిపి తప్పించారు. నీవు కోలిస్తేనే కోల్చమని అడిగితే ఏం కోల్చాలి? ఎరుకోగోడకు శత్రువులు వచ్చి నీ బ్రతుకు కూల్చేస్తున్నాడు దుష్టుడు. నీకు తెలియట్లే. నీ ఇంటోడి కోసం, నీ ఇంటి పిల్లల కోసం అర్థమవుతుందండి. ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి నీకు ఉంది. ఇప్పుడు వాళ్ళంతే వీళ్ళంతే అనుకుంటే ఇక నీ ఎరుకో గోడ పడిపోతుంది. నువ్వు కట్టుబడ. చూడండి, నెహెమ్యా గ్రంథంలో చెప్తాడు 4వ అధ్యాయంలో
6వ వచనం చదువుతాం. అక్కడ కూర్చబడింది అది యెహోషువ ద్వారా. నెహెమియా ద్వారా జరుగుతున్నటువంటి దాన్ని మనం గమనిద్దాం. 6వ వచనం 4వ అధ్యాయము 6వ వచనం. పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి. గోడను కడుతున్నాం, అది సగము ఎత్తు, అది కూర్చోము. ఇక్కడ కడతనం కోల్చబడిన దాంట్లో లోపలికి వచ్చేసారు ఇశ్రాయేలు. అది వారికి స్వాస్థ్యం, దేవుడు వాగ్దానం చేసినటువంటిది. ఇక్కడ ఏం రాయబడిందంటే దుష్టుడు కట్టింది కూల్చాం, దేవుడు కట్టాలన్న దానికి మేము కూడా నిలబడి కడుతున్నాం. దేవుడు చేయూతనిస్తున్నాడు. ఈ బాగా అంతవరకు చెప్తున్నాను. ఈ మధ్య కాదు అమ్మా వినండి. ఒక ఆయన ఏనుగుని డీసీఎం వ్యాన్లోకి ఎక్కిస్తున్నాడు. అక్కడ బండి మీద వెళ్తున్న ఆయన కాసేపు ఆగి, బైక్ మీద వెళ్తున్న ఆయన ఆగి ఒక ప్రశ్న వేసాడు. అంత బలమైన ఏనుగుని నువ్వు ఇలా తోటి వెళ్ళిపోయింది, నువ్వే పేదగలా ఉన్నావు, అది ఏనుగది ఎలాగెళ్ళిపోయింది ఏ ప్రశ్న వేసాడు ఆయన. ఆ ఏనుగు అనుకుంటుందంట, ఈ వ్యాను నేను ఒక్కడనే ఎక్కటంలా నాతో పాటు ఇంకొక ఆయన నన్ను సంరక్షించేవాడు నాతో ఉన్నాడు కనుక నేను సులువుగా ఎక్కిపోగలనని ఎక్కిపోయిందంట. మనం పశువులు కూడా వ్యాన్ లెక్కించినప్పుడు చూస్తాం, అది ముందు నుండి ఒక లాగితే నుండి దాని మెదలు కిత్తుంటే వెళ్ళిపోతుంది నేనకి, దాన్ని చక్కగా తాలేసి కడతాడు. ఈ తాత్పర్యం ఏంటంటే దేవుడు అనేవాడు నిన్ను పట్టుకొని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను పట్టుకొని నీ సంఘాన్ని దీవిస్తాడు, నిన్ను పట్టుకొని ఈ గ్రామానికి రక్షణ ఇస్తాడు. కానీ నీకు ఆ ధైర్యం ఉండాలి. దేవుడికి ఉండే ధైర్యం నీ పట్ల ఏంటంటే నా ప్రజలు నాకున్నారు, నా రక్తం ఇచ్చి నేను సిలువలో కొనుక్కునే నా ప్రజలు నాకున్నారు అని ఆ దేవుడు తలుస్తాడు. ఆ తలంపుల వలన దైవకార్యాలు జరుగుతాయి. కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దున్న డబ్బులు సంపాదించలేదనో మనకు మనం ఏదో ప్రారంభ కార్యక్రమం చిన్నగా చేసేసుకుంటే మీరెవరు మీ మంగళసభలు కటింగ్లకి వెళ్ళాకల్లా జుట్టు చివరలు ఖర్చు అయ్యాకల్లా అన్నిలే జాగ్రత్త గుడిగీసింటారు. ఏ వాళ్ళకి అలవాటు చేశారు మీరు. ఏమని మూల ఉన్నోళ్ళు కూడా తీసి గ్రామీణ కదా, అది ఒక పద్ధతిగా తెచ్చిన వాళ్ళు తెస్తాడు. 2-3 మూటలు బియ్యం ఎవరెవరు ఆ కానుకలు వాళ్ళకి అలవాటు. అది పెంట బేమూరు అరిపోలు కొబ్బరికాయలు ఎన్ని అంటారు చిచ్చికండి. ఆ మూలన వేసేసి అక్కడ ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోతారు. అయితే మరి ఇప్పుడు చిన్న ప్రశ్న, ఇద్దరు ఎందుకు వెనకనండి ఏమంటే ముందర చూడకూడదమ్మా? ఆ వెనక అంత ఇబ్బంది పడి ఎందుకంట మిమ్మల్ని ఎవరు వెళ్ళేస్తారే? ఎవరు మిమ్మల్ని వెళ్ళలేదు కదా, మీరే కదా లేట్ వచ్చిన రిలేషన్ వెళ్ళాలి. పిలుస్తాం కదా మిగతా ఉన్న వాక్యం. అయితే 9వ వచనం వాడు చదవండి. నెహెమియా గారు మేము మా దేవునికి ప్రార్థన చేసి ఏం చేశారండి? దేవునికి ప్రార్థన చేసి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. భయము చేత రాత్రింబగళ్ళు తర్వాత అప్పుడు యోధావారు 13వ వచనం అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలముల్లోనూ పైనున్న స్థలముల్లోనూ చూడండి జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా 16, 17, 18. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయించు వచ్చింది, సగం మంది ఈటలను బల్లములను వెండ్లను కవచమును ధరించిన వారే వచ్చింది. దేనికంటే వీళ్ళందరూ అంటే యెరూషలేము పడిపోయిన గోడలను కట్టడానికి. ఎందుకు కట్టాలో చెప్పి ముగిద్దామండి. కోల్చేది యెహోషువ ద్వారా కోల్చబడింది. అది శత్రువు కట్టుకున్న గోడ. నిన్ను రాకుండా ఇశ్రాయేలీలు అందులో అడుగు పెట్టకుండా ఇశ్రాయేలీల యొక్క భయము చేత వారు పెద్దగా వేసేసుకొని కట్టేసుకొని బిగించేసుకున్నారు. ఆ గోడల్ని యెహోషువ ద్వారా ఇశ్రాయేలీల కోసం యాజకుల వలన దేవుడు ఏం చేశాడంటే కూల్చాడు. లోపలికి వెళ్ళి స్వాధీనపరుచుకున్న
భద్రపరుచుకున్న తరువాత ప్రాకారాలను యెరూషలేము మందిరాన్ని నెహెమియా కాలంలో శత్రువు వచ్చి పడకుండా చేతిలో ఆయుధమును చేతిలో పని, ఒక చేతితో ఆయుధము ఒక చేతితో పని. దేని కదా? యెరూషలేము యొక్క పట్టణపు గోడలు కట్టబడటం కోసం. అవి ఎందుకు కట్టబడాలి? ఈ రోజులు మన ఊరంలో ఊరికి హద్దులేవో తెలియదు, అది ఇది కలిసిపోయి ఉంటుంది. కానీ పూర్వకాలంలో ప్రహారీ నుండి ఊరంతటికి ఆ లోపల శత్రువు రాకుండా ప్రహారీ నుండి. చూడ ఒక మాట 49వ అధ్యాయము ఆదికాండం ఎందుకు కట్టాలో, మనం మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు కట్టుకోవాలో, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, వినడం ద్వారా, సహవాసం చేయడం ద్వారా మనం ఎందుకు నిర్మించుకోవాలి. ఆదికాండం 49:22 వచ్చి యోసేపు ఫలించే కొమ్మ, ఓటి యొద్ద ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించండి. చాలు, ఎలాగ వ్యాపిస్తాయి ఏంటంటే, అందుకే గోడ కట్టడం. నీ ఆత్మీయ అభివృద్ధి జాగ్రత్తగా ఉన్న నిన్ను అది నలుగురికి కనబడనిమ్ము అని తిమోతికి పౌలు భక్తుడు ఉపదేశం చేశాడు. ఎందుకంటే నీ ఆత్మీయ అభివృద్ధి నీవు ఎక్కడ గోడ మీదకి ఎక్కి ఫలించి. ఇంకా మనం బాగా అర్థం అవడానికి నిర్గమాకాండం 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటాం. ఇశ్రాయేలు నీరు విభజించబడి ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరు నేల మీద వెళ్ళారు. ఆ నీళ్లు సముద్రంలో దేవుని ప్రజలు నడిచిపోవడానికి ఆరిన నేలను చేసిన దేవునికి మహిమ కలుగును కాదు. జారిపోకుండా ఒక 4 రోజులు బురదైతే ఇదంతా బురదైపోద్ది, 4 రోజులు వర్షం పడితే. కానీ సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆ యొక్క సముద్రము ఏమంటే ఆరిన నేలగా చేశాడు ఆయన. ఎవరి కోసం? తన బిడ్డల కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు ప్రక్క నీళ్లు వచ్చేస్తాయి. ఏమన్నా నీళ్లు ఎలా చేశాడంటే గోడల వలె చేశాడంట. సముద్రం మంచిది, అర్థమైందా? నువ్వు కట్టుకోవాలి. ఆ యొక్క సముద్రం మధ్యలో నేను నడుస్తున్నాను ప్రభువా, ఈ గోడలు వచ్చి ఈ గోడలు కూలిపోకుండా నన్ను నిర్మించి. చూడండి, అదే గోడలు ఐగుప్తీయులకి ఏమయ్యాయి? ఆల్కొని వెనకాల దిగిపోయి వచ్చేసారు. వీళ్ళు ఒడ్డుకెళ్ళడం మధ్యకి రావటం. ఇశ్రాయేలు సైన్యం, ఇశ్రాయేలు బిడ్డలు ఎర్ర సముద్రంలో నుండి అవతలకి వెళ్ళిపోవటం, వెనక నుంచి ఐగుప్తీయులందరూ కూడా ఏమయ్యారండి? అంత మధ్యకొచ్చే వరకు దేవుడు ఆగాడండి. మధ్యకొచ్చిన తర్వాత ఆయనే ఆ గోడలు తీర్చాడు, కూర్చాడు. మొత్తం అందరూ కూడా మునిగి చచ్చి వరకు అన్నారు. దేవుని స్తోత్రం. నువ్వు గోడ కట్టు నీ ఆత్మీయ జీవితానికి. దుష్టుడు లోపలికి రాకుండా, చెడు లోపల రాకుండా, నీ ప్రార్థనలు భంగం కానియకుండా, నీ వాక్య ధ్యానము పాడవకుండా, నీ దైవ ధ్యానాన్ని పాడవకుండా, నీ బ్రతుకుని పాడు చేసుకోకుండా నువ్వు ఎలాగైతే ప్రహారీ కట్టుకుంటావో, ఎప్పుడైతే ప్రహారీ కట్టుకుంటావో దుష్టుడు నీలోనికి వచ్చి వాక్యాన్ని తీసుకెళ్ళలేడు, ప్రార్థన నాశనం చేయలేడు. ఇదిగో యెహోషువ దుష్టుడు గోడలు కూల్చాడు. నెహెమియా ద్వారా ఆయన మరలా గోడలు కట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా ఈ గోడలు అంటే ఏంటో? దుష్టుడు నీ మీదకు రాకుండా చేసేటటువంటి క్రియలే, నీ ఆర్థికాన్ని నాశనం చేసే క్రియలే దుష్టుడు నీ మీద కట్టేస్తున్నటువంటి గోడలు. అది నాశనం చేయాలని చూస్తున్నాను నేను, పాడు చేయాలని చూస్తున్నాను నేను. కారణం నేను అవకాశం ఇచ్చాను. శుభ్రంగా పుట్టగొట్టుకున్న తర్వాత సేవలన్నీ చెదిరిపోయినాయి. ఆ విగ్రహంలో పట్టోగ్రహంలో ప్రార్థనలో పట్టొగ్గిస్తాం, విజ్ఞాపనలో పట్టొగ్గిస్తాం. ఇంతకు ముందున్నంత ప్రార్థన లేదు, ఇంతకు ముందున్నంత దైవ ధ్యానం లేదు. మొన్న లేదా గాలంటే గత వారం చేసిన ప్రార్థన ఈ వారం లేదు నీకు. అర్థమైందా? లేదు నీకు. ఏమనంటే అలాగే సంపాదించుకునే బాధ్యత లేదు.
పడిపోవడమే, ఎలిగిన పోవడం కాలిపడడం, అదైపోతుంది, ఆగిపోతుంది. నీ గోడ పట్టుకుంటున్నావు, నిలబట్లా, పడిపోతుంది, దృష్టిలో కోరగొట్టేస్తుంది. చూడండి, ఆ గోడలు ఎక్కడ రాసి తెలిసిన అదే నిర్గమం 29 చూడము, నా 14-29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేల సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు ఇశ్రాయేలు కుడి ఎడమ ప్రక్కన గోడలుగా ఉన్నాయంట. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూసిరి. సముద్ర తీరాన్ని కొట్టుకెళ్ళిపోతే గోడలు కూలిపోయినాయి. వాళ్ళకి నువ్వు ప్రభువా, నేను నీ కోసం ఉన్నాను, నువ్వు నిలబడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ కొరకు నువ్వు ప్రార్థించకపోయినా, అది ఎవడో పరిశుద్ధుడు ఒకడు పోయినాడు, ప్రార్థించకపోయినా ఏంటా పాడంటే అదా ఇన్ని పిల్లకపోతే నువ్వే పలకరించు. దేవుడు ఎలా పలకరిస్తాను, అదే కొడుతాను, డైరెక్ట్ మంచిదే. కానీ ఏమమ్మా పలకరించదు, నువ్వే పలకరించేవని అడుగుతాను. వస్తున్న మనం ఏమో ప్రయోజనమో బాగున్నావా అంటే ఆ బాగున్నాను పాస్కర్ అంటారు. నిన్ను చూసుకో, నేను అటు వెళ్ళిపోతుంది, నువ్వే నాకు వాళ్ళ వందనాలు చెప్తావు. అప్పుడు ఏమంటావు, తెల్లారు పాస్కర్ నన్ను చూసుకొని వెళ్ళిపోగా పేరు అని చెప్పలేదు. పాస్కర్ వస్తాడు, నువ్వు వదిలికి వెళ్ళిపోతే పాస్కర్ వచ్చి మళ్ళీ నీకు ఎదురు పేరు అని చెప్తాడే. అదే నిన్ను మన పక్కన వెళ్ళి నాకు ఎందుకు పేరు చెప్తానంటే నువ్వే చెప్పావు. మరి నువ్వే చెప్పకపోతే పాట ఎలా పాడేస్తాడో భక్తులు నాకు అర్థం కావట్లేదు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా ఏడమ్మా మరి అంత ఆశ ఆయనకి ఓసిపోతాను, నేను తగ్గించిపోతాను. నా బిడ్డ నువ్వే బెడ్డ అయిపోతాను. నువ్వు ఇటుక బెడ్డ, సిమెంట్ బెడ్డ, సొన్నం బెడ్డ. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు అలా చేయడు. అడుగుడి గట్టిగా, అడుగుడి గట్టిగా. ఒక సబ్జెక్ట్ ఉందా, అడిగితే ఇస్తాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు, అడిగేది ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ అడిగితే ఇవ్వడం. ఇచ్చిన దాంట్లో మళ్ళీ నువ్వేం చేయాలా, ఇయ్యుడే మొత్తం మీకేతనికి మళ్ళీ ఇవ్వడా. ప్రతి ఆశీర్వాదం వెనక ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఓరకనే దేవుడు ఎవరిని ఆశీర్వదించాలి, ఇశ్రాయేలీయుడైనా కావచ్చు, నీవైనా కావచ్చు. ఆయన ఒక రాజ్యముగా తన ప్రజలను కట్టాలనే సముద్రం మధ్యలో గోడలు కట్టాడు తన ప్రజల కొరకు. ఈ లోకంలో, ఈ గ్రామంలో నీ ఆశీర్వాదం కొరకు ఆయన నీ కొరకు ఎంతైనా చేస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్య ప్రజల్లో బాగుంది కదా, ఏమైనా చేయగలవు. మరి నువ్వేం చేస్తావు? కూర్చొని తెస్తున్నానా? ప్రార్థన కూడా చేయవా? ఎంతమంది అండి ప్రార్థన చేసుకొని తినరా, మింగిటి నాకు గుర్తొస్తుంది. ప్రార్థన చేయలేదు, ప్రార్థన నుంచి సగం నిద్ర అయిన తర్వాత మెలుగు వచ్చి ప్రార్థన చేయలేదు కదా, అందుకే పాపిస్ట్ కాలు వచ్చింది నాకు. ప్రార్థన చేయగల మలుపులు పనులు ఉన్నారు. ఇంత గోడ కూర్చుకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంకో మాట మీకు, దేవుడు నీ పక్షాన ఎటు రీతిగా ఉండాలనుకున్నానంటే 20వ గ్రంథం ఆయన నీ పక్షాన ఉండే తీరి భక్తుల ద్వారా తెలిసింది. దాన్ని తెలుసుకోవడం దేవుని చిత్తం. చూడండి, 20వ గ్రంథం 1:18 వచ్చి చదువు కరెక్టే. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చారా? అవునా, దేశ నివాసుల యొద్దకు గాని, గుర్తుపెట్టు, దేశ నివాసులు, దేశంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో నువ్వెక్కడికి పోయినా, ప్రాకారము గల పట్టణం, గోడలు కలిగిన పట్టణం కానీ, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడలుగా నీ ఉండేటట్టు
నేను నీకు డెడికేషన్ చేస్తానని చెప్పండి. ఎనపగా నిన్ను పగలగొట్టుడు ఉంటే నువ్వు జరగొట్టడానికి పగలగొట్టడానికి అది ఏర్పడవాడు కాదు, ఎత్తడి గోదా. దేవుడు నీ చుట్టూ అలాంటి ఒక ప్రాకారాన్ని ఆయన బిల్డ్ చేయబోతున్నాడు, ఆయన నిర్మించబోతున్నాడు. అది నీకు తెలుసా? పడుకున్నావు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావా? డిగ్రీ లేటువంటి ప్రార్థన అంతా ప్రార్థన చేస్తున్నావా? రాగానే ఫ్యాన్లో లైట్ టీవీ మూడేసేస్తున్నావా? లగ్గానే ఏం చేస్తావు? ఫ్యాన్లో లైట్ టీవీ, ఇంకెద్దే పని. దేవుడికి స్తోత్రం. కాబట్టి నా పేరు దేవుని పెట్టారా, దేవుడు నిన్ను ఇత్తడి గోడగా బలమైన ప్రాకారముగా దుష్టుడు ముట్టుకోలేడు. ఆయన ఇంకొక సముద్రంలోనే గోడ కట్టాడు తన ప్రజల కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలో 10:4-6 అంటాడు, ఏ నరుడును పడగొట్టగా చాలని ఇత్తడి చదవండి మాట. 2 కొరింథీ పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను కోటలు కూడా పడగొట్టగలంతా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు నేను నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలిసిన, ప్రభువా నాకు ఆటంకంగా ఉంటున్నా ఎలాంటి ఎదుర్కోబోడైనా యేసు నామములో పోల్చబడాలి. అది నీ ప్రార్థన ఉండాలి. ఏమై ఉండాలండి అది? నా వ్యాపారానికి ఒక ఎరుకో గోడేదో అడ్డుతుంది ప్రభు, అందుకే నేను బయటికి వెళ్ళాలి, మీదకి రాలేకపోతున్నాను. ప్రాకారం కట్టినట్టుగా నేను కట్టబడాలని ప్రభు. ఏంటంటే నీ ప్రార్థన, నా ఆత్మీయ జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని మీరు నిర్మించండి. మీరు అది గోడల వలె, వ్యాపించే గోడల వలె మీరు మార్చండి ప్రభు అని. ఎప్పుడైతే మీ ఆర్థిక విధానాన్ని ఎవడో దుష్టుడు ఏదో గోడ కట్టి ఆ ఆశీర్వాదం నీ మీదకి రాకుండా ఉండాలని అడుగుతున్నాడు, అది గ్రహించి నీ జీవితంలో ఉంటున్న ఎరుకో గోడలు కూడకుండా ఆత్మ సంబంధమైన గోడలు కట్టుకోలేవు. దైవిక సంబంధమైన బిడలుగా నీవు ఎదగలేరు. కాబట్టి నీ ప్రార్థనకి ఆటంకం, నీ టీవీ అయితే ఆఫ్ చేయి, సెల్ ఫోన్ అయితే ఆఫ్ చేయి. ప్రార్థన తర్వాతనే అలాగే 5 నిమిషాలు ప్రార్థన, రోజంతా టీవీ కాదు. 3 పూట ఎలా మొక్కుతున్నావు, ప్రార్థన కూడా అట్లనే ఉండాలా. దేవునికి స్తోత్రం. చదువుకునే వాళ్ళు వాక్యాన్ని గ్రహించుకోవాలా. ఒకవేళ టీవీలో వాక్యం మాత్రమే వింటున్నామంటే దేవునికి స్తోత్రం, నీకు 10,000 వందనాలు. అదే అంత ఆప్యాయత. మన టీవీని అమ్మలేం కదంటే అమ్మొద్దు. టీవీలో వాక్యం వస్తుంది కదా, అందులో దైవజనులు ఆత్మపూర్ణులు మీకు ఏ వాక్యం వినాలో అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, ఎవరు పడితే ఆ వాక్యం ఆలకించండి. భయంకరమైన భవిష్యత్తులో గెలుపు వెలుగుతో ఆవరించండి. ఎవరు పడితే వాక్యం ఆలకించకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏమి చేస్తే ఎరుకో గోడను దాటి, ఏమి చేస్తే యెరూషలేము గోడను కట్టుకుంటావో అదే చెయ్యి. దేవుడు వారిని ఆశీర్వదించినట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక యాకోబుని ఒక దేశంగా మార్చాడు. నిన్ను నీ ప్రజల కోసం ఒక దీవెనగా మారుస్తాడు, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఎవరికి వారు మాట్లాడించండి. ప్రభా నాలో ఉంటున్న చెడు అనేటటువంటి ఆ ఎరుపు గోడలకు చేయండి. చెడు వ్యసన, చెడు తలపు, చెడు మాటలు, అబద్ధ మాటలు, మోసకరమైన వ్యవహారం, తప్పు పద్ధతిలో నడిచేటటువంటి విధానం, దైవజనులకు కానీ భక్తులకు కానీ బిడలకు కానీ ఎరగనటువంటి గొప్ప రహస్యపు పాపకు బతుకు ఎరుకో గోడవలే ఉంది నాయన. అది పోల్చబడాల. అది పోల్చబడితేనే పరిశుద్ధ గోడలు, సముద్రంలో కట్టబడిన గోడలు, పైకి విస్తరించబడినటువంటి గోడలు నాయన యెరూషలేము యొక్క ప్రాకారముల వలె ఆత్మ సంబంధముగా కట్టబడాలి అని ప్రార్థన చేద్దాము. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభువానికి వందనాలు. మిగిలిన మాటలు మా హృదయాల్లో బలపడతం చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లించు. నీ కృపతో మమ్మల్ని నింపండి. ప్రతి
విషయంలోనూ అయ్యా మేము ఎదగకుండా ఉండే మాలో ఉంటే మమ్మల్ని ఆత్మీయంగా శరీరకంగా ఎదగనివ్వని ప్రతి ఎరుపుగోడను యేసు నామములో కూర్చుతున్నాం. ఇదిగో మేము ఎదగడానికి అవసరమయ్యేటటువంటి ఎర్ర సముద్రపు మధ్యలో కట్టబడినటువంటి గోడలు ఇవే మా ద్వారా కట్టండి. అలాగే యెరూషలేము గోడలను మా ఆత్మీయ జీవితము, వాక్య ధ్యానము, దైవ ధ్యానము, ప్రార్థన, ఆత్మను విజ్ఞాపన చేసే శక్తి, దేవుని పనుల కొరకు సమృద్ధిగా ఇవ్వగలిగిన ఆ కృపను మేము పొందుకున్నట్లుగా మీరే చేసి మహిమ పొందండి. నిశ్చయముగా మేము ఆశీర్వదించబడినట్లుగా ఈ కృపనిచ్చి మహిమ పొందండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. యేసు రక్తమే చేయము, శివ రక్తమే చేయము. యేసు నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక.